యో వాట్సాప్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జై సగో. సో ఈరోజు అయితే మనం రోబ్లాక్స్లో బ్రేక్ ఇన్ స్టోరీ అనే ఒక హారర్ గేమ్ని అయితే ఆడుతున్నాను. ఓకే, మనం అయితే ఫస్ట్ ఈ ట్రక్లోకి వెళ్దాం. ఓకే, నేనైతే ఈ ట్రక్లోకి ఎక్కేసాను. ఓకే, ఇప్పుడైతే అందరు ఎక్కే వరకు మనం వెయిట్ చేయాలి. ఓకే ఓకే గాయస్, ఇదే ఆ గేమ్ ఐకాన్. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం ఒక ఇంట్లోకి వెళ్తున్నాం. ఇప్పుడైతే మనం ట్రక్లోనే ఉంటాం. అదిగోండి, క్రాకీ 4 ప్రెజెంట్స్ బ్రేకింగ్ స్టోరీస్. ఓకే, ఇంకొక ట్రక్ కూడా మన వెనకాలే వస్తుంది. ఏ రోబ్లాక్స్ స్టోరీ గేమ్. ఓకే, మన దగ్గర అయితే ఇప్పుడు ఒక బ్యాట్ ఉంది. ఓకే, వీళ్ళే మనతో కలిసి ఆడుతున్న ప్లేయర్స్. ఓకే, ఇక్కడ చూడండి. హలో, వెల్కమ్ టు యువర్ న్యూ హౌస్. ఓకే గైస్, మనం ఈ డ్రార్స్లో ఏమున్నాయో చూద్దాం. దీనిలో యాపిల్స్ అలా ఉండదు. మనం ఈ యాపిల్ కూడా ఉంది, తీసుకుందాం. ఓకే, మనకైతే యాపిల్ దొరికింది. లో ఎనర్జీ అంట. మనం ఈ యాపిల్ తింటే మనకి ఎనర్జీ పెరుగుతుంది. ఎక్స్ప్లోర్ ద హౌస్, క్లిక్ ఆన్ థింగ్స్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్. ఓకే గైస్, నాకైతే మనీ దొరికింది. 30 రూపీస్ అయితే ఉంది నా దగ్గర. కుకీ కూడా దొరికింది. ఓకే, ఈ మనీ మనకి చాలా అవసరం. లాస్ట్లో మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, మనం అయితే ఇప్పుడు మన బెడ్ని సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ మనం ఇక్కడ ఉన్న డ్రాస్ని ఓపెన్ చేద్దాం. ఓకే, ఇక్కడైతే ఏం లేవు. పక్క రూమ్లోకి అయితే వెళ్దాం పదండి. ఓకే, గ్రీన్ రూమ్లోకి వచ్చాము. ఇక్కడ చాలా డ్రాస్ ఉంటాయి, నాకు తెలుసు. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేస్తాను నేను. ఓకే, నాకైతే ఇప్పటి వరకు ఒకటి కూడా ఏం దొరకలేదు. దీన్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ మళ్ళీ ఏం లేవు. ఈ లాస్ట్ డ్రార్ ఏమన్నా, ఇక్కడ కూడా ఏం లేవు. ఓకే గైస్, మనమైతే ఇప్పుడు పింక్ రూమ్లోకి వెళ్దాం. ఇక్కడ కూడా ఉంటాయి చాలా డ్రార్స్. ఓకే, దీన్ని ఓపెన్ చేద్దాం. ఓకే, ఒక్కరి దాంట్లో కూడా ఎందుకు ఏమీ లేవు. ఓకే, మనమైతే ఇక్కడ మనం బెడ్ తీసుకుందాం. ఇంకా ఎవరు ఇక్కడ రాలేదు. ఓకే, యూ కాంట్ స్లీప్ రైట్ నౌ. ఓకే, నేను అయితే బెడ్ని తీసుకుంటున్నాను. ఇలా మనం వాటి మీద చేస్తే మన పేరు అయితే వాడికి దగ్గరకు వస్తుంది. ఓకే, ఇంకా ఎవరు లేరు ఎందుకు. ఓకే, మనం పక్క రూమ్లోకి అయితే వెళ్దాం. అయ్యో, పక్క రూమ్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ చాలామంది ఉంటాయి. మనం ఇక్కడ బెడ్ తీసుకుందాం. ఓకే, అందరు ఫుల్ అయిపోయారు. ఓకే, అక్కడైతే మనం ఇక్కడ అందరు ఫుల్ అయిపోయారు. ఓకే, ఓకే గైస్, బ్లూ రూమ్లోకి అయితే వచ్చాను. ఇక్కడ బెడ్ తీసుకుందాం. ఓకే, ఓకే గైస్, నైట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మనకి డిన్నర్ అంట. టేక్ ఏ సీట్ ఆన్ ద టేబుల్, డిన్నర్ విల్ బీ హియర్ సూన్. సారీ గైస్, నైట్ ఇంకా కంప్లీట్ కాలేదు. నేను నైట్ కంప్లీట్ అయింది అనుకున్నా. ఓకే, ఇప్పుడైతే మనకి ఒక బెల్ వస్తుంది. పిజ్జా అయితే వస్తుందంట మనకి డిన్నర్. ఓకే, మనం వెయిట్ చేద్దాం ఇక్కడే. ఓకే, A few moments later. ఓకే గైస్, ఫైనల్లీ అయితే వచ్చేసాడు మన పిజ్జా డెలివరీ మ్యాన్. ఓకే, అదిగోండి పిజ్జా డెలివరీ మ్యాన్. అయితే ఇప్పుడు మన టేబుల్ మీద అయితే పిజ్జా డెలివరీ వస్తుంది. ఓకే, వచ్చేసింది. మనం తీసుకుందాం ఫస్ట్. ఓకే ఓకే, మనకి కొంచెం హెల్త్ అయితే పెరిగింది. ఓకే, ఇక్కడ మనతో పాటు ఒక క్యాట్ కూడా ఉంది.
బ్లూ రూమ్లో అయితే ఎవరు లేరు గాయస్, తక్కువ మంది ఉన్నారు. అందుకే నేను ఇక్కడికి వచ్చేసాను పింక్ రూమ్లో. ఓకే, ఇక్కడైతే ఖాళీ ఉంది, మనం ఇది ఫాస్ట్గా తీసేసుకున్నాం ఈ రూము. ఈ రూమ్లో ఇంకా ఫుల్ ప్యాక్ అయిపోయింది. వాట్ హ్యాపెన్ టు ద లైట్స్? ఓకే, లైట్స్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయాయి. ద టెలివిజన్ ఈజ్ స్టిల్ రన్నింగ్. ఓహ్, అయితే కింద టెలివిజన్ రూమ్లో టెలివిజన్ అయితే ఇంకా ఆన్లైన్లో ఉందంట. అక్కడికి వెళ్దాం పదండి. ఇటువైపు కదా. ఓకే, టెలివిజన్ దగ్గరికి అయితే వెళ్దాం. అదిగోండి ఇక్కడ ఉంది. బ్రేకింగ్ న్యూసా? ఓకే గాయ్స్, అందరు అయితే స్కిప్ చేసేసి, ఓ మీకు ఇది చూపిద్దాం అనుకున్నా కానీ నేను కూడా పొరపాటుగా స్కిప్ చేసేసాను, సారీ. మీరు అది ఏంటో చూడాలనుకుంటే కామెంట్స్ చేయండి, నేను ఇంకొక వీడియోలో కన్ఫామ్గా చూపిస్తాను. ఓకే, ఇట్స్ టైమ్ స్లీపింగ్. ఓకే, మనం వెళ్దాం. ఎక్కడుంది? ఇక్కడే ఉంది గాయస్. ఇది నా బెడ్, ఇక్కడికి వేస్తున్నావు, పక్కకి వెళ్ళు. పక్కకి వెళ్ళు. ఎవడా గాయస్ వీడు? మన నా బెడ్ మీద వస్తున్నాడు, మన బెడ్ మీద వస్తున్నాడు. పక్కకి వెళ్ళరా. ఓకే గాయస్, ఫైనల్లీ మనమైతే పడుకున్నాము. పక్కకెళ్ళు. ఓకే గాయస్, ఇప్పుడైతే నైట్ అయింది, మనం పడుకున్నాం. ఓకే, ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే ఓకే, ఎవరు వచ్చారు గాయస్? ఓకే, వీళ్ళైతే కొట్టేద్దాం పదండి, మన దగ్గర బ్యాట్ ఉంది ఆల్రెడీ. ఓకే ఓకే, మన వాళ్ళు అయితే నేను అక్కడికి వెళ్ళలేదు. ఓకే, నాకు తెలిసి ఇంకా వస్తారే అనుకుంటా. వీళ్ళైతే స్కేరీ లేరీ మనుషులు గాయస్, అదే మీకు చెప్పాలనుకున్నాను. ఆ న్యూస్లో అదే ఉంటుంది, స్కేరీ లేరీ అనే ఒక. ఓకే గాయస్, స్కేరీ లేరీ మీకు చెప్తున్నా కదా, అదే స్కేరీ లేరీ అనే ఒక దొంగ టీమ్ వచ్చి ఉంటుంది. అదే వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ కావాలని ఆ న్యూస్లో ఇచ్చారు. ఓకే, మనమైతే ఈ వుడెన్ ప్లాంక్స్ తీసుకొని అక్కడికి వెళ్దాం. మన విండోని మనం ఫస్ట్ క్లోజ్ చేద్దాం, మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళు రాకుండా. దే ఆర్ కమింగ్ ఫర్ us. ఓకే, డోర్ని కూడా అయితే క్లోజ్ చేయాలి. ఇక్కడ విండోని క్లోజ్ చేద్దాం. ఓకే, అక్కడైతే ఎనర్జీ డ్రింక్ ఉంది గాయస్, అది తీసుకుందాం మనం. సారీ, ఎనర్జీ డ్రింక్. ఓకే, నేనైతే ఇక్కడ పెట్టలేకపోతున్నాను. సరే, మనం వేరే చోటుకి వెళ్దాం. చూడండి, ఇక్కడ పెట్టలేకపోతున్నాను. అక్కడ ఎవరో ఉన్నారు గాయస్ బయట. ఓకే, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్దాం మనం. ఓకే, ఫుల్ ప్యాక్ చేసేసారు మన వాళ్ళు. ఓకే, బ్లూ రూమ్ కిందికి వెళ్దాం కదా, పదండి. ఓకే, ఇక్కడ ఎవరు ఇంకా ఫుల్ చేయలేదు. ఓకే, ఇక్కడ చేద్దాం. బయట నుంచి అయితే చేశారు, బయటకి ఎలా వెళ్ళారో మనకు తెలియదు కానీ. ఓకే గాయస్, ఇక్కడ మళ్ళీ ఈ రూమ్లో కూడా విండోస్ ఉన్నాయి, వీటి కూడా మనం క్లోజ్ చేసేద్దాం. ఓకే, అయిపోయినాయి నా దగ్గర ప్లాంక్స్. ఓకే, ఒకసారి మనం క్లిక్ చేస్తే 10 ప్లాంక్స్ వస్తాయి మన దగ్గరికి. ఓకే, మన వాళ్ళు అయితే ఫిల్ చేసేసారు. ఓకే, ఇక్కడ మనకేమన్నా దొరుకుతుందేమో చూద్దాం. యాపిల్స్ దొరికాయి, కుకీస్ కూడా దొరికాయి, మనీ కూడా దొరికింది. ఒకే చోట అన్ని ఎలా దొరుకుతాయి? ఓకే, మనం ఇంకా ఎతుకుతే బేస్మెంట్ కీ కూడా దొరుకుతుంది. ఓకే, మనమైతే దీన్ని కూడా ఇంకా పూర్తిగా ప్యాకప్ చేద్దాం. ఓకే, చాలండి. ఓకే, ఇక్కడ కూడా ఉంది. ఓకే, ఇక్కడ కూడా నేను అలాగే చేయలేకపోతున్నాను, ఎందుకో తెలియదు. సరే, మనమైతే వెళ్ళిపోదాం పోదండి. ఓకే, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఓకే, మనమైతే ఇక్కడ ఉంది. మనం యాపిల్ పాయ్ ఇంకా కుకీ పాయ్ చేసుకోవచ్చు, కానీ నాకు అది వద్దులేండి, నేను నార్మల్గానే తినేస్తాను. ఓకే, ఓకే గాయస్,
ఓకే 3 పిజ్జా పీసెస్ అయితే ఉన్నాయంట. మనం టేబుల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకి ఇస్తారు. ఓకే మనం ఇక్కడ వెయిట్ చేద్దాం, వాళ్ళు ఇస్తారు అప్పుడు తీసుకుందాం. అది మనకి రావచ్చు రాకపోవచ్చు. ఓకే అదైతే అనుకున్నట్టే మనకి రాలేదు, వేరే ప్లేయర్స్కి అయితే వెళ్ళింది. ఓకే నన్ను అయితే ఎవరో హీల్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు ట్యాంకీ వాళ్ళకు. A few moments later. ఏదో పెద్ద సౌండ్ అయితే వచ్చింది గాయస్. మళ్ళీ లైట్స్ వెళ్ళిపోయాయంట. ఓకే నేనైతే ఇక్కడే ఉంటున్నా. నాకు తెలిసి స్కేరీ లేరీ వస్తున్నాడు అనుకుంటా. దే ఆర్ అవుట్ సైడ్. వచ్చాడు. వీ హ్యావ్ టు హోప్. ఓకే మన రూమ్కి అయితే వెళ్ళాలంటున్నారు, కానీ నేను ఇక్కడే ఉంటాను. ఓకే ఏమవుతుంది. ఓకే గాయస్ నేనైతే అప్పుడు బెడ్ మీదకి వెళ్ళలేదు కాబట్టి నాకు ఈ హెల్త్ అయితే తగ్గిపోయింది. ఓకే ఇప్పుడైతే మార్నింగ్ అవుతుందంట నాకు తెలిసి నా హెల్త్ అయితే తగ్గిపోయింది గాయస్. ఈ 2 ఎనర్జీ డ్రింక్స్ అయితే లాస్ట్ దానిలోకి 1 hour later. అయితే పనికొస్తాయి. ఓకే గాయస్ ఇక్కడైతే విండో అయితే బ్రోక్ అయింది, కానీ మనం బయటికి వెళ్ళలేము. ఓకే మనం ఇక్కడ ఆల్రెడీ వుడెన్ ప్లాంక్తో మూసేసాం కదా, కానీ ఎలా అయ్యాయి. ఓకే మనం చూద్దాం. ఓకే బేస్మెంట్ అయితే కూడా ఓపెన్లోనే ఉంది. ఎవరో ఉన్నారా నాకు తెలిసి బేస్మెంట్లో. ఓకే పెద్ద పెద్ద సౌండ్లు అయితే వస్తున్నాయి. ఎవరో వస్తున్నారు పైకి. ఓకే మనమైనా వెళ్ళి దాక్కుందాం ఇక్కడ. ఓకే ఇక్కడ దాక్కుందాం. నాకు తెలిసి ఎవరైతే పైకి వెళ్ళిపోయారు గాయస్. ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడే ఉందాం కాసేపు. 2000 years later. ఓకే మనమైతే బేస్మెంట్లోకి వెళ్ళాలని చెప్తున్నారు వాళ్ళు. మనం డోర్ క్లోజ్ చేయొచ్చా? చేయొచ్చు. ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు క్లోజ్ చేసాం గాయస్. ఇప్పుడైతే మనం కిందకి వెళ్దాం. ఇక్కడ అయితే ఓన్లీ మేము ముగ్గురమే ఉన్నాం గాయస్. మేము ముగ్గురం ప్లేయర్సే ఉన్నాం. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు అనుకుంటా. ఓకే ఈ ల్యాడర్ తీసుకెళ్ళి మనం అక్కడ పెట్టచ్చా లేదా చూద్దాం. ఇదైతే చాలా బరువుగా ఉంది. నాకు ఇది హెల్త్ అయితే తగ్గిపోతుంది. డ్రాప్. ఓకే గైస్ ఇదైతే నేను రాలేకపోతుంది. ఇక్కడ యాపిల్ ఉంది తీసుకుందాం. ఓకే క్రోబార్ ఉంది, అది నేను తీసుకోలేను అనుకుంటా. ఓకే వేరే ప్లేయర్ కూడా ఉన్నాడు గాయస్. అతనైతే వెళ్ళిపోయాడు. అతనైతే ఇప్పుడు బయటే ఉన్నట్టున్నాడు అనుకుంటా. ఓకే డిఫెండ్ ద బేస్మెంట్ అంటే ఇక్కడ కూడా మళ్ళీ వాళ్ళు వస్తున్నారా? ఓకే చూద్దాం. నేనైతే ఇక్కడ దాక్కుంటాను.
పెద్ద పెద్ద సౌండ్లు అయితే వస్తున్నాయి గాయస్. ఇంకొకడు కూడా ఉన్నాడు బయట, అతను చనిపోయాడు. ఓకే, ఎవడో వచ్చాడు. అదే మనం నిన్న వాడితో ఫైట్ చేసాం కదా రాత్రి, వాడే వచ్చాడు మళ్ళీ, అలాంటి వాడే వచ్చాడు. ఓకే, మనం కూడా వెళ్దాం. ఓకే, మనం వెళ్ళే లోపలే మన వాళ్ళు ఫినిష్ చేశారు వాడిని. ఓకే, ఇంకొకడు కూడా వచ్చాడు. ఓకే, ఓకే గాయస్, వస్తూనే ఉన్నారు. ఎంతమంది వస్తారో తెలీదు. ఓకే, మళ్ళీ వచ్చాడు ఇంకొకడు. ఈసారి అయితే మనం వెళ్దాం పదండి. వాడిని మనం వాడితో మనం కూడా ఫైట్ చేద్దాం. ఇక్కడికి పారిపోతుంది. ఓకే గాయస్, మనమైతే వాడిని కొట్టేద్దాం. ఓకే, నేను వెళ్ళే లోపలే వాడు ఫినిష్ అయిపోయాడు. ఇంకా కూడా వస్తాడా? మనీ అయితే ఉంది గాయస్, అక్కడ తీసుకుందామనండి. 6 hours later. ఓకే గైస్, మనీ అయితే తీసుకుందాం. ఓకే, మనీ అయితే వచ్చేసింది. ఓకే గాయస్, 3 బెడ్ రోల్స్ అయితే ఉన్నాయంట మనం బేస్మెంట్లో. ఓకే, మనం వాటిని అయితే తీసుకొని ఈరోజు నైట్ ఇక్కడే స్టే చేయాలి. ఓకే, మీకు మార్నింగ్ అయిన తర్వాత అయితే కలుస్తాను. ఓకే, ఫైనల్లీ మార్నింగ్ అయితే అయింది. మనం ఇప్పుడు బయటికి వెళ్ళొచ్చా లేదా? వచ్చింది, బయటికి వెళ్ళాలంట. ఓకే, ఫస్ట్ టైం మొత్తం అంతా ఏమేమో అయిపోయింది. నాకు తెలుసు గైస్, ఈ పార్ట్లో మనం అక్కడ ఒక గ్రోసరీ స్టోర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి మనం. అదిగోండి, ఇది ఐస్. దీని మీద మనం కాలు పెడితే ఇంకంతే, మన హెల్త్ పోతుంది. దీని మీద మనం జంప్ చేయకూడదు. ఓకే, అనుకున్నట్టే జరిగింది, నేను దానిపైన పడాను. ఓకే, ఇక్కడ మనమైతే తీసుకోవాలి, అందుకే ఈ పార్ట్లోనే మనకు మనీ అయితే అవసరం అని చెప్పాను. ఓకే, మనమైతే మెడికిట్ తీసుకుందాం. ఓకే, మెడికిట్ అయితే తీసుకున్నాం. ఇంకా 20 రూపీస్ ఉంది. 20 రూపీస్కో ఇదైతే తీసుకుందాం. 20 రూపీస్కి కుకీ అయితే తీసుకుందాం. కుకీ అయితే తీసుకుందాం. ఓకే, నా దగ్గర ఇప్పుడు 0 బ్యాలెన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు వెళ్దాం పదండి. ఓకే గైస్, మళ్ళీ ఓకే మనమైతే చేరుకున్నాం. ఈసారి మనం ఎక్కడ ఆగలేదు. ఓకే, మన ఫ్రెండ్స్ ఏమో అక్కడే ఉన్నారు. మనం ఇంట్లోకి వెళ్ళాలా, ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఓకే, ఓకే గైస్, ఇక్కడైతే ఎవరో ఉన్నారు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాం పదండి. ఓకే, ఎవడైతాను చిల్లీ చార్లీ అంట. ఓకే, ఏంటంటే చెప్తున్నాడు. ఓకే, ఓకే గైస్, అయితే చెప్తున్నాడు. సరే, నాకు తెలిసి మనం లాస్ట్లో ఈ సీవర్లోకి వెళ్ళాలి, ఇదే మెయిన్. ఇప్పుడైతే మనం వెళ్ళలేకపోతున్నాం. ఓకే, ఇంట్లోకి అయితే వెళ్దాం. ఓకే, డోర్ మనం క్లోజ్ చేయలేము. ఓకే, ఇక్కడైతే బ్యాట్ ఉంది, మనం తీసుకొచ్చా. షేర్ ద వెపన్స్
ఓకే, మనమైతే ఇక్కడైతే ముగ్గురు ప్లేయర్స్ అన్నారు. ముగ్గురు అయితే ఒకే రూమ్లోనే ఉన్నాం. ఓకే, యూ కాంట్ స్లీప్ రైట్ నౌ. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ పిజ్జా డెలివరీ వస్తుందా? గ్రోసరీ స్టోర్. అనుకున్నట్టే పిజ్జా డెలివరీ అయితే వచ్చింది. ఓకే, ఎవరు ఓపెన్ చేయడానికి ఎందుకు వెళ్ళడం లేదు? ఓకే, మనమైతే ఇక్కడ నుంచి చూద్దాం. సమ్వన్ ఈజ్ అట్ ద డోర్ ఆన్సర్. పిజ్జా డెలివరీ మ్యాన్ లాగా లేడే, ఎవరతను? డోంట్ ఆన్సర్. ఎందుకు డోంట్ ఆన్సర్ అంటున్నాడు? నాకు తెలిసి ఇతనే ఆ విలన్ అనుకుంటా. విలన్లో ఒక పాట అనుకుంటా, స్కేరీ లేరీ అనుకుంటా. ఓకే, పిజ్జా లేరీ అంట. అనుకున్నట్టే జరిగింది. ఎవరు ఓపెన్ చేయలేదని అతనే ఓపెన్ చేసుకొని వచ్చినట్టున్నాడు అనుకున్నా. ఇదిగోండి ఇతను ఓకే స్కేరీ లేరీ మనిషే. ఇతను మనల్ని కొడతాడు ఇప్పుడు వచ్చి. మనల్ని హిట్ చేశాడు. ఓకే, మనమైతే పారిపోవాలి. ఓకే, నేనైతే ఇక్కడ ఒక సేఫ్ ప్లేస్ ఉంది. నేనైతే ఇక్కడ వెళ్తున్నాను. డిఫీట్ ద పిజ్జా గాయ్. ఓకే, మనమైతే ఇక్కడికి వెళ్దాం. ఇక్కడికి ఎవరు రాలేరు. నాకు తెలిసి ఇతను కూడా రాలేడు అనుకుంటా. చూద్దాం. ఓకే గైస్, పైకి అయితే వచ్చేస్తున్నాడు. ఇక్కడికి వస్తాడో లేదో తెలీదు. ఓకే, అక్కడికి వెళ్ళు నువ్వు. గైస్, నా పక్కన అతని దగ్గర అయితే గన్ ఉంది. కిందకి వెళ్ళాడు. ఓకే, పైకి రా. ఇక్కడ నుంచి అయితే మనం కొట్టలేకపోతున్నాం. ఓకే, ఇదే అతని అటాక్, పవర్ఫుల్ అటాక్. దాని తర్వాత అతను సైలెంట్ అయిపోతాడు. ఓకే, వస్తున్నాడు. పైకి వస్తావా? రాలేదా? ఎక్కడికో వెళ్ళిపోయాడు అతను. ఓకే, ఇప్పుడైతే మనమే వెళ్ళాలనుకుంటా. ఓకే, మనమైతే టైప్ చేద్దాం మెసేజ్. ఓకే, మనమైతే టైప్ చేద్దాం. ఇప్పుడు చేద్దాం. లెట్స్ కిల్ హిమ్. ఓకే, ఎవరైనా మనకి మెసేజ్ చేస్తారేమో చూద్దాం. రిప్లై ఇస్తారేమో చూద్దాం. ఓకే, ఎవరైనా ఇస్తారా? ఇంకా ఎవరైతే ఎవరు లేదు. టైప్ చేస్తున్నారు అనుకుంటా. ఏదో ఇచ్చాడు. వీ నీడ్ టు డిఫీట్ హిమ్. ఓకే, మనమైతే వెళ్దాం పదండి. వెళ్దాం పదండి. ఓకే, ఇదే అతని పవర్ఫుల్ అటాక్. ఇతను అటాక్ చేసిన తర్వాత కాసేపు సైలెంట్ అయిపోతాడు. మనం అప్పుడు కొట్టచ్చు అతన్ని. ఓకే, ఇప్పుడైతే కొడదాం. ఓకే, ఇప్పుడు అయితే అటాక్ మళ్ళీ స్టార్ట్ చేశాడు. మళ్ళీ పైకి వెళ్దాం. ఓకే, ఇక్కడ కూడా వస్తున్నాడు. హెల్త్ అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు కూడా వస్తున్నాడు. ఇక్కడ కూడా. ఓకే, ఇక్కడికైతే రాలేడు అనుకుంటా నాకు తెలిసి. ఓకే, ఇక్కడికైతే రాలేడు అనుకుంటున్నా. అతను చాలా హైట్ ఉన్నాడు. ఈ డోర్ ప్లేస్ అయితే చాలా చిన్నగా ఉంది. అందుకే అతను రాలేడు అనుకుంటా. సారీ గాయస్, నేను పొరపాటుగా అయితే హెల్త్ డ్రింక్ని అయితే తాగేశాను.
అది లాస్ట్లోకి యూస్ చేస్తాం అనుకున్నాను కదా. ఓకే, నాకైతే బ్యాడ్జ్ అవార్డెడ్ వచ్చింది. గుడ్ జాబ్. టైమ్ టు గో బెడ్. ఓకే, మన బెడ్ అయితే పింక్ రూమ్. ఓకే, అక్కడికి వెళ్దాం పదండి. ఈరోజు మళ్ళీ వస్తారనుకుంటున్నాను నేను. వాళ్ళు ఈరోజు రాకుండా ఉంటే బాగుంటుంది. ఓకే, ఇంతవరకు అయితే ఎవరు రాలేదు. ఓకే, ఎవరు వచ్చారు? వచ్చాడు మళ్ళీ ఈరోజు కూడా. ఓకే, అటాక్ చేద్దాం. పడుకోవడం కదా అటాక్. ఓకే, ఏమైతే ఓకే అటాక్ చేద్దాం. ఏమైంది? అతనైతే పైన పరిగెడుతున్నాడు. ఓకే, అతనైతే డిఫీట్ అయ్యాడు. ఓకే, ద పింక్ రూమ్ వాస్ అటాక్ లాస్ట్ నైట్. ఉన్నదే మేము ముగ్గురం కదా, ఇంక ఎన్ని రూమ్స్లో ఉంటాం? ఒకే రూమ్లోనే కదా. అండ్ అలార్మ్ ఈజ్ గోయింగ్ ఆఫ్. గో అవుట్ సైడ్ అండ్ చెక్ ఇట్ అవుట్. బీ కేర్ఫుల్. ఓకే, బయటికి వెళ్ళమని అయితే చెప్తున్నాడు. ఓకే, వెళ్దాం పదండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఓపెనింగ్. ఓకే, ఇది మనం వెళ్ళిన మార్ట్. ఓకే, ఇతనే గాస్ మెయిన్ హెడ్ స్కేరీ లేరీ. ఇతనైతే ఇప్పటికి వస్తున్నాడు. మనం పారిపోవాలి ఈ సీన్లోనే. ఇదిగోండి, ఇతనే స్కేరీ లేరీ. మనం ఈ సీన్లోనే ఆ సీవర్లోకి వెళ్ళాలని చెప్పాను. ఓకే, అక్కడికి వెళ్దాం పదండి. ఫైండ్ ద సీవర్. అదిగో చెప్పాను కదా, ఇదిగోండి ఇక్కడికి వెళ్ళాలి మనం. సేఫ్ డౌన్ దేర్. ఓకే, మనం అక్కడైతే సేఫ్గా ఉంటామంట. అక్కడైతే మనమైతే ఒక పార్కోర్ లాంటిది చేయాలి. అక్కడ అది మాత్రం కొంచెం టఫ్గానే ఉంటుంది లాస్ట్లో. ఓకే, పదండి. ఓకే, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు. ఎక్కడ రూట్ అయితే లేదు. ఓకే, ఎక్కడికి వెళ్ళాలి? ఓకే, ఇప్పుడైతే రూట్ వస్తుంది గాయస్. ద సీవర్ వాస్ డ్రైన్. కంటిన్యూ డౌన్ టు ద పార్క్. ఓకే, మనమైతే ఇదే నేను చెప్పిన పార్కోర్. దీంట్లో మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కింద మాత్రం పడకూడదు. ఓకే, ఒక ప్లేయర్ అయితే కింద పడిపోయాడు. మనం వాటిని హెల్ప్ చేయొచ్చు. ఓకే, మనం అయితే ముందరికి వెళ్ళిపోయాలి, లేకపోతే వచ్చేసాడు. ఇంకొక ప్లేయర్ కూడా పడిపోయాడు. అనుకున్నా మనం కూడా పడిపోయాం. ఇప్పుడు మన గేమ్ ఓవర్ అయిపోయింది. ఓకే, మీరు కామెంట్ చేస్తే నేను కొత్త వీడియో కూడా చేస్తాను అనుకున్నా. ఈ లాస్ట్ సీన్లోనే వెళ్ళిపోతుందని. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అంటిల్ దెన్, బాయ్ బాయ్. మీరు కామెంట్ చేస్తే ఇంకొక వీడియో కూడా చేస్తాను. బాయ్.